మరి ఇప్పుడు వెజ్ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ లాలీపాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ తురుము అరకప్పు, క్యాప్సికమ్ ముక్కలు అరకప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పన్నీర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకున్నాం. అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? అంతే. ఆల్రెడీ బాయిల్ చేసిన పొటాటోస్ అవి గ్రేట్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టేస్తాం. ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి ఈజీగా చేయాల్సిన అవసరం కూడా లేదు. సాఫ్ట్గా అయిపోయింది. అది హ్యాండ్తోనే స్మాష్ చేసేస్తున్నాను. సో వెజిటబుల్స్ అన్ని ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. దీనికి నేనేం లేదండి, పొటాటోస్ ఒకటే బాయిల్ చేసి తీసుకొచ్చాను. ఆల్రెడీ అది చిన్నగా గ్రేట్ చేసి తీసుకొచ్చాను కాబట్టి అవసరం లేదు. మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవసరం లేదు. తర్వాత క్యారెట్, ఓకే, క్యాప్సికమ్, పన్నీర్ అండి, వామ్ అండి. ఇది కాదండి, ఇది పెప్పర్ పౌడర్. ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం చిల్లీ పౌడర్. పిల్లలకు కాబట్టి కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాం. మనం చిల్లీస్ మనకుంటే వేసుకోవచ్చు, పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేసి. తర్వాత సాల్ట్, మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్. మీకు ఒకటేనా అండి బాబు? 2 బాబులండి. పెద్ద బాబా చిన్న బాబా? ఇంకొకరు పెద్ద బాబు. తనేం చదువుతున్నాడు? తను 6th క్లాస్ అండి. 6th క్లాస్. తన పేరేంటి? లలిత్ చరణ్ రెడ్డి. తర్వాత కొంచెం బ్రెడ్ పౌడర్ ఇందులో కొంచెం మిక్స్ చేసుకున్నాము. కార్న్ఫ్లోర్ని మనం వాటర్లో ఫస్ట్ ఇవి ఉండలుగా చేసి డిప్ చేస్తాం. దాన్ని డిప్ చేసి తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఇది అయిపోయిందండి. కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం ఓకే అండి. ఇది ఉండలు లేకుండా కలుపుకున్నామండి కార్న్ఫ్లోర్ని. తర్వాత ఇప్పుడు స్టిక్స్ లాలీపాప్స్ కదండి, పిల్లలకి లాలీపాప్స్ అంటే ఇష్టం కాబట్టి మనం దాన్ని వెరైటీగా వెజ్తో వెజిటేబుల్స్ దాంతో చేస్తున్నాం. సో ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేస్తున్నారా? మన ఇష్టం, మనం వేరే స్టిక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం టూత్ పిక్స్ లాంటివి కూడా, కాకపోతే పిల్లలకి కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కదా, అందుకనేసి టూత్ పిక్స్ అయితే గుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే స్టిక్స్ తీసుకున్నాం. ఇలా పెద్దగా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టిక్స్కి లాలీపాప్ టైప్లో మనం కొంచెం ఆయిల్ తీసుకున్నాం. స్టిక్ అవుతుంది. వీటిని కూడా మనం డిప్ చేసేసుకొని, సో ముందు కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసి బ్రెడ్ పౌడర్లో డిప్ చేసేయాలండి. ఇలా అన్నిటినీ డిప్ చేసుకోవాలి. ఫస్ట్ నేను వీటిని ఆయిల్లో వేస్తాను. నా స్టిక్తో పాటు వేసేద్దాం. ఎలాగో అదేమీ రవ్వదు. వీటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి
ఓకే అండి, రెడీ అయ్యి వెజ్ లాలీపాప్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. నైస్, బాగుంది టెక్స్చర్ అంతా కూడా. ఓకే అండి, మరి వెజ్ లాలీపాప్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ లాలీపాప్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, పన్నీర్ తురుము, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. వెజ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లాలీపాప్స్ లా చేసుకుని కార్న్ ఫ్లోర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ లాలీపాప్స్ రెడీ.